హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆత్మలతో మాట్లాడటానికి ప్రయత్నించిన ఒక అమ్మాయి కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా చనిపోయింది. 1992లో మాడ్రిడ్లో ఎస్టెఫానియా అనే ఒక అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి వీజా బోర్డ్తో ఆత్మలతో మాట్లాడటానికి ప్రయత్నించింది. కానీ అప్పుడు వాళ్ళ టీచర్ వచ్చి వాళ్ళని ఆపేసింది. కానీ వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఒక విచిత్రమైన పొగ ఎస్టెఫానియా ముక్కు నోట్లోకి వెళ్ళిందట. ఆ రోజు తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమెకు తరచుగా ఫిట్స్ రావడం, వింత శబ్దాలు, చీకటి నీడలు కనిపించడం మొదలయ్యాయి. డాక్టర్లకు చూపించారు, కానీ ఎలాంటి కారణం కనిపించలేదు. 6 నెలల తర్వాత ఆమె తన గదిలో హఠాత్తుగా చనిపోయింది. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో తలుపులు వాటికవే మూసుకుపోవడం, లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం, వింత నీడలు కనిపించడం మొదలయ్యాయట. పోలీసులు కూడా వచ్చి కొన్ని సంఘటనలు రిపోర్ట్లో నమోదు చేశారు. నెట్ఫ్లిక్స్లో ఉన్న వెరోనికా అనే సినిమా ఈ కథని బేస్ చేసుకుని తీసిందే. నిజంగా ఎస్టెఫానియాకి ఏం జరిగింది, ఎలా చనిపోయింది, ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం. మీరేమంటారు?